తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. దేవుని రాజ్యమునకు నీవు దూరముగా లేవు అని యేసు అనెను. మార్కు శుభవార్త 12వ అధ్యాయము 34వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ధర్మశాస్త్ర బోధకులలో ఒకడు వచ్చి వారు తర్కించుట చూచి ఆజ్ఞలన్నింటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏది అని ప్రశ్నించెను. అప్పుడు యేసు, ఇశ్రాయేలీయులారా వినుడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ శక్తితోనూ ప్రేమింపవలెను. ఇది ప్రధానమైన ఆజ్ఞ. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లు నీ పొరుగువానిని ప్రేమింపుడు. ఇది రెండవ ఆజ్ఞ. వీరిని మించిన ఆజ్ఞలు మరి ఒకటి లేదు అని సమాధానమిచ్చెను. ఈ రెండు ఆజ్ఞలను ఒక ఆజ్ఞగా చేసి ధర్మశాస్త్ర బోధకుడు పలికినప్పుడు క్రీస్తు ప్రభు ఆయనను అభినందిస్తూ పలికిన సందర్భంలోనిది ఈ వాక్యం. ఈ వచనం ప్రకారం మనం దేవుని రాజ్యమునకు దగ్గరవ్వాలంటే ముందుగా మనం దేవుడిచ్చిన ఆజ్ఞలేమిటో తెలుసుకోవాలి. దేవుడిచ్చిన 10 ఆజ్ఞలు 2 విషయాలను బోధిస్తూ ఉన్నవి. మొదటిది దైవ ప్రేమ, రెండవది సోదర ప్రేమ. ప్రతి ఒక్కరూ ఈ 2 ఆజ్ఞలను తెలుసుకొని నిత్య జీవితంలో పాటించాలి. దైవ ప్రేమ మరియు సోదర ప్రేమ ఒక నాణ్యానికి ఉన్న బొమ్మ బొరుసు లాంటివి. ఏ ఒక్కటి లేకపోయినా నాణ్యము చల్లదు. అలాగనే మనకు కూడా దేవుని ప్రేమ ఉండి సోదర ప్రేమ లేకపోయినా, సోదర ప్రేమ ఉండి దేవుని ప్రేమ లేకపోయినా మన ప్రేమ వ్యర్థమగును. దానిని యోహాను గారు తాను రాసిన మొదటి లేఖ 4వ అధ్యాయము 19వ వచనంలో క్లుప్తంగా తెలియజేస్తూ ఉన్నారు. ఎవరైనను తాను దేవుని ప్రేమింతునని చెప్పుకొనుచు తన సోదరుని ద్వేషించినచో అట్టివాడు అసత్యవాది అని. అనగా దేవుని ప్రేమ ఎంత ముఖ్యమో అలాగనే సోదరుని ప్రేమ కూడా అంతే ముఖ్యము. కావున దేవుని బిడ్డలారా, దేవుడిచ్చిన ఈ ప్రధాన ఆజ్ఞలను స్వీకరించి మన దైనందిన జీవితంలో పాటించి వాటి ప్రకారం జీవించుదాం. మన ప్రేమ కేవలం మాటలు సంభాషణలు మాత్రమే కాకుండా అవి చేతలలో మనం నిరూపించి దానిని యథార్థ ప్రేమగా మనం చూపించాలి. అప్పుడు మనం దేవుడిస్తానని వాగ్దానం చేసిన దైవరాజ్యానికి దగ్గరగా వస్తూ ఉంటాం. ప్రార్థించుదాము. ప్రేమ స్వరూపుడవైన మా దేవ, సమస్త మానవాళిని రక్షించు నిమిత్తమై ప్రేమ అను ఆయుధమును మాకిచ్చితిరి. ఈ ప్రేమను స్వీకరించి దేవుణ్ణి సోదరుని సమానంగా ప్రేమించి దైవరాజ్యాన్ని పొందుకోవాలని చిత్తగించితిరి. మేము ఏ విధంగానైతే మీ ద్వారా ప్రేమింపబడుతూ ఉన్నామో అలాగనే మా తోటి వారిని ప్రేమించి వారి ద్వారా ప్రేమించబడే భాగ్యాన్ని మాకు ఇవ్వమని మీ ప్రియ కుమారుని పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.